దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో రెవెన్యూని జనరేట్ చేసింది. గత 3 ఆర్థిక సంవత్సరాలుగా స్థిరంగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిందని ప్రకటించారు రైల్వే అధికారులు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 20,452 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. సికింద్రాబాద్ జోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక ఆదాయమన్నారు అధికారులు. సరుకులు, ప్యాసింజర్ రవాణాలో మంచి పర్ఫార్మెన్స్ చేసినందున ఇంత స్థాయిలో ఆదాయం పెరిగిందన్నారు రైల్వే అధికారులు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 3 ఆర్థిక సంవత్సరాల నుంచి రికార్డు స్థాయిలో వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తుందని తెలిపారు అధికారులు. సరుకు రవాణా, ప్రయాణికుల రద్దీతో 20,452 కోట్ల ఆదాయం సంపాదించిందన్నారు. 2023-24లో 20,335 కోట్లు సాధించగా ఈ ఏడాది 117 కోట్ల అధిక ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే గత సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో అత్యద్భుతంగా రాణించి రికార్డు స్థాయిలో రెవెన్యూని జనరేట్ చేయడం జరిగింది. 20,452 కోట్ల గ్రాస్ ఆర్జినేటింగ్ రెవెన్యూని సాధించడం జరిగింది. తను చేసుకున్న బెస్ట్ పర్ఫార్మెన్స్నే తుడిచిపెట్టి ఇంకా ముందుకు సాగుతూ ఉంది. సరుకు రవాణా, ప్యాసింజర్ రవాణా ఈ రెండు కూడా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఈ రెవెన్యూ అన్నది రావడం జరిగింది సౌత్ సెంట్రల్ రైల్వేకి. 144.10 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి 13,825 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎస్సీఆర్ ఆర్జించిందన్నారు. ప్రయాణికుల డిమాండ్కు తగ్గట్టుగా 3,500 ప్రత్యేక రైళ్లను ఆపరేట్ చేశామని తెలిపారు. 10,000 కంటే ఎక్కువ అదనపు కోచ్లను ఎక్స్ప్రెస్ రైళ్లకు అటాచ్ చేశామన్నారు. ప్రయాణికుల రవాణా ద్వారా 5,710 కోట్ల ఆదాయాన్ని సాధించింది. 144 మిలియన్ టన్నుల సరుకుని రవాణా చేయడం జరిగింది. దాదాపు 13,800 కోట్ల రెవెన్యూ జనరేషన్ జరిగింది.